హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అందరం పూర్వకాలంలో వాడుతున్న ఆముదం ఆముదాన్ని జుట్టుకి ఏ విధంగా రాస్తే జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది అనే విషయం తెలుసుకుందాం. మనకందరికీ కూడా జుట్టు పెరగాలని చాలామంది ఆముదం రాస్తూ ఉంటారు. అయినా రిజల్ట్ అంతగా ఉండదు. దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆముదాన్ని సరైన విధానంలో అప్లై చేయాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదాన్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా రాయకూడదు. ఆముదాన్ని నేరుగా జుట్టుకి అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంటుంది. దీంతో కుదుళ్ళకి నూనె చేరదు. ఈ ఆముదంలోని గుణాలు మనకి తలలో చేరవు. అందుకే దీనిని కొబ్బరి నూనె లేదా జోజోబా ఆయిల్ వంటి లైట్ ఆయిల్స్తో కలిపి అప్లై చేసుకోవాలి. మనము సర్వసాధారణంగా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నూనె రాసేటప్పుడు చాలామంది కుదుళ్ళకి రాయరు, కేవలం జుట్టుకి రాస్తారు. కానీ జుట్టుకి రాసినా రాయకపోయినా ఖచ్చితంగా కుదుళ్ళకి రాయాలి. అప్పుడే మూలాలు బలంగా పెరుగుతాయి, తలకి రక్త ప్రసరణ పెరుగుతుంది. చాలామందికి నూనె పెట్టుకున్న తర్వాత ఎంతసేపు ఉంచాలి, ఎన్ని గంటల తర్వాత తలస్నానం చేయాలి అనే డౌట్ ఉంటుంది. అదేవిధంగా నూనె రాసిన తర్వాత రాత్రంతా అలానే ఉంచాలా, గంట సేపు ఉంటే సరిపోతుందా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. కానీ నిజానికి ఇది మన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది, కానీ గంటల సమయాన్ని బేస్ చేసైతే కాదు. రక్త ప్రసరణ పెంచడం అందరికీ ఒకేలా ఉండదు. ఇది అందరికీ భిన్నంగా ఉంటుంది. మీ వీలుని బట్టి మీరు దీనిని చూస్ చేసుకోవచ్చు. అది ఒక గంట లేదా రాత్రంతానా అనేది మీ ఇష్టం. అలాగే చాలామంది నూనెని రోజు రాసిస్తే హెయిర్ బాగా పెరిగిపోతుంది అనే అపోహలో ఉంటారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. రోజు నూనె రాయటం వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం అస్సలు కాదు. దీనివల్ల తలపై మురికి పేరుకుంటుంది. ముఖ్యంగా ఆముదాన్ని అస్సలే రాయకూడదు. వారానికి 1 లేదా 2 సార్లు రాస్తే సరిపోతుంది. కొంతమందికి ఆముదం రాస్తే మంటగా ఉంటుంది. ఆ సమస్య ఉందో లేదో చెక్ చేసుకోండి. చెవి వెనుక కొద్దిగా రాసి అలానే ఉంచండి. చిరాకు దురదగా అనిపిస్తే ఆముదాన్ని రాయొద్దు. వేరే ఏదైనా మీకు సూట్ అయ్యే ఆయిల్ని రాసుకోండి. అలాగే జుట్టుకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా వేళ్ళతో మసాజ్ చేయాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆముదం రాసిన వెంటనే జుట్టు పెరిగిపోతుంది అనుకోవద్దు. దీంతోపాటు కొంతమందికి త్వరగా జుట్టు పెరుగుతుంది, మరికొంతమందికి టైం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆముదాన్ని మీరు నేను చెప్పిన విధంగా ఇలా అప్లై చేసుకుంటే హెయిర్ చాలా చక్కగా గ్రో అవుతుంది. నేనైతే కొబ్బరి నూనె కూడా బయట షాప్స్లో దొరికేది కాకుండా గానుగలో కొబ్బరి నూనె తెచ్చుకుంటాను. అలాగే గానుగలో ఆముదాన్ని కూడా తెచ్చుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకుంటానన్నమాట. మనకి పూర్వకాలంలో ఎక్కువగా గానుగ నుంచే ఆయిల్స్ అయితే తెచ్చుకొని వాడుకునేవాళ్ళు. ఇప్పట్లో మనకి అంతా రెడీమేడ్గా షాప్స్లో దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడైతే గానుగలో ఆడించిన ఆయిల్నే తలకు పెట్టుకునేవాళ్ళు, కొబ్బరి నూనెని. నేను కూడా అలాగే కొబ్బరి అంతా ఎత్తి పెట్టుకొని తీసుకొని వెళ్ళి గానుగలో ఆడించుకొని ఆ కొబ్బరి నూనె తెచ్చుకుంటాను. దాంతోపాటు ఆముదం కూడా గానుగ నుంచే తెచ్చుకుంటానన్నమాట. అవి 2 తెచ్చుకొని నేనైతే ఇలా మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటాను.
ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసి నేనైతే బాగా మిక్స్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటాను. మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది చాలా మంచిది. విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మనకి హెయిర్కి రీగ్రోతింగ్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి జుట్టు పొడిబారకుండా, జుట్టు చివర్లు చిట్లిపోయినట్టున్నా కూడా ఈ క్యాప్సిల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ చిట్లటం అనేది తగ్గుతుందన్నమాట. అలాగే మీకు హెయిర్ అనేది రీగ్రోతింగ్కి స్టార్ట్ అవుతుంది. జుట్టు ఒత్తుగా దృఢంగా కూడా మనకి తయారవుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ని మనము ఏ ఆయిల్లో అయినా సరే మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ ఆముదాన్ని మాత్రం మనం డైరెక్ట్గా పెట్టుకోకూడదు కాబట్టి కొబ్బరి నూనె, అలాగే ఆముదం, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని అయితే నేనైతే పెట్టుకుంటాను. నాకైతే హెడేక్కి కూడా మంచి రిజల్ట్ అన్నమాట ఇది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. రిజల్ట్స్ నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూశారు కదా ఆముదాన్ని మనం ఏ విధంగా జుట్టుకి అప్లై చేసుకోవాలి అని. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.